గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఏం చేసిందంటే ఇంటికాడ మార్కులు చూసుకుంటే ఎగ్జామ్ రాసినాం, మార్కులు చూసుకున్న తర్వాత జీవో నెంబర్ 46 అనేది 4వ తారీఖు వచ్చింది, ఏప్రిల్ 4వ తారీఖు వచ్చింది. నోటిఫికేషన్ ఏప్రిల్ 25వ తారీఖు వచ్చింది. ఫస్ట్ బాధితులు మేమే, మా మీదే ప్రయోగించిండు. ఆ దరిద్రులో మేమే, మళ్ళీ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కూడా మేమే. ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. జనాభా ఆధారంగా విభజించడానికి నీకు తెలంగాణ మీద ఏమైనా అవగాహన ఉందని బీఆర్కి చెందిన మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు తెలంగాణ మీదే ఎవరైనా అవగాహన ఉందా? తెలంగాణ యొక్క స్థితిగతులపై నీకు ఏమైనా అవగాహన ఉందా? మమ్మల్ని జనాభా ప్రకారం విడగొడుతున్నావని నీకు ఇచ్చింది అధికారం ఎవరు? ఇచ్చినప్పుడు నువ్వు బహిరంగంగా తెలియజేయాలా లేదా? నువ్వు కొన్ని అన్ని జిల్లాలలో ఒకే రకమైన జనాభా ఉంటుందా? 29 జిల్లాలలో రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. మహబూబాబాద్ డిస్టిక్లో ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎస్టీ గడప ఎక్కువ పెరుగుతుంది. మమ్మల్ని ఏ విధంగా కొట్లాడుకొని ఇప్పుడు నువ్వేం చేసినావు అంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కొట్టుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే తెలంగాణ కొట్టుకొని చావాలంటున్నావు. నువ్వేం ప్రేక్షక పాత్ర వహిస్తున్నావు. 6 నెలల నుంచి నీకు కనీసం బయటకు వచ్చి మాట్లాడే అర్హత ఎందుకు లేదు నీకు? తెలంగాణ వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఒకవైపోయింది, హైదరాబాద్ ఒకవైపోయింది. ఇప్పుడు కొట్టుకొని చావమంటున్నావు. నువ్వు మంచిగా ఇంట్లో పండినావు, నువ్వు మమ్మల్ని చేసినావు. 16 నెలల పాటు ఎందుకు చెప్పలేవు? నువ్వు ఏం కర్మ ముట్టింది నీకు? మమ్మల్ని కొట్టుకొని చమ్మంటున్నావు. నువ్వు ములుక్కి 30 పోస్టులు వేసినావు. నీకు చెప్తున్నా చూడు, నువ్వు ఎట్లా జాబు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, ఓసీ, సిపిపి కోట, ఎన్సీసీ కోట, ఎంఎస్పీ కోట, నా బొందొస్తాయా జాబులు? ఇంకా నువ్వు 30 పోస్టులు వేసినావు. ఎట్లా వస్తాయి కోటలా? ఒక్క పోస్ట్ వస్తుందా? 2500 పోస్టులు పడే వ్యక్తిని 3 పోస్టులకు పోటీ పడే వ్యక్తి చేస్తే ఏమొస్తాయి పోస్టులు? నువ్వు అదే విషయం నోటిఫికేషన్ వచ్చిన రోజు క్లియర్గా చెప్పుంటే నేను వేరే పోస్టు ప్రిపేర్ అవుతునుగా. 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఒక్కొక్కటి పిల్లగాళ్ళు ఆగమైపోతారు. నేను మాత్రం ఈవెంట్కు టైం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కోట్ల 4 మార్కులు కలపంటే కోర్టు మాట వినవైతివి. జడ్జి గారు 10 లక్షలు పెట్టి స్టే ఆర్డర్ తీసుకొస్తే స్టే ఆర్డర్ని ధిక్కరిస్తుంది. ఇంకేం చేయవరా బాబు? ఇంకేం చెప్తే ఎవరు చెప్తే వింటారు? మీరు చెప్పండి అన్న, ఇంకెవరు చెప్పాలి? కోర్టు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పింది, 31వ కోర్టు చెప్పింది, 32వ కోర్టు జడ్జి చెప్పింది. 3 స్టే ఆర్డర్లు పట్టకొచ్చినావు, 4 మార్కులు తప్పులు ఉన్నాయిరా ప్రజలను తీసుకొచ్చినావు. ఇంకేం చేయమంటావు చెప్పు? ఇంకేం చెప్పి ఎవరు చెప్పాలి చెప్పు? ఇక కాళ్ళు కూడా పట్టుకున్నాం, ఇంకేం చేయాలి చెప్పు? ఇక అలా దయచేసి అన్న రేవంత్ అన్న, నీకు అందరికీ అభిమాన సంఘాలు నువ్వెవరో కూడా మా డిస్ట్రిక్ట్లో తెలియకపోయినా నీకు అందరూ ప్రేమ. నేనైతే విపరీత అభిమాని, ఎన్ఎస్సీ అధ్యక్షుని. నేనైతే అప్పటి నుంచి కొట్లాడినా, ఇప్పటి నుంచి కొట్లాడుతున్నా. కొన్ని వేల మంది గ్రామీణ విద్యార్థులు నీ మీద ఆశ పెట్టుకుంటున్నా. నీకు ట్విట్టర్లో చేసినాం, అన్నీ చేసినాం, నీకు ఫస్ట్లో కూడా ఇంత పత్రాలు ఇచ్చినాం. దయచేసి ఒక చిన్న అధికారి, నీ దగ్గర ఉన్న చిన్న అధికారం మా దగ్గర పంపించి చర్చలను ఒక్క హామీ ఇప్పించాను, పుణ్యం ఉంటుంది నీకు. అందరు చేతులు జోడించి చెప్తున్నాం. మేమైతే 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ మీద అసంతృప్తి మీదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అంటే ఇప్పుడన్నా మరి పరిష్కారం అయితే అనుకుంటున్నాం. మేము అదే అన్న, పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం అన్న. వాళ్ళకి టైం గెలిచింది కూడా 3 వారాలు అవుతుంది, మేము కూడా తప్పులేదు అందులో. కానీ ఏమవుతుందంటే స్టే ఆర్డర్ అనేది 2వ తారీఖు వరకే ఉందన్న. ఎంతకైనా మనసుకి సహనం ఉంటుంది. సహనం ఏంటంటే మేము వీడి దాకా తిరగడానికి కోసం మేము రాజకీయ నాయకులం కదన్న, విద్యార్థులు ఫస్ట్ నుంచి పోరాడుతున్నాం. మేము ఏదన్నా చేయకపోతే పిల్లలు చచ్చిపోతారు అనే బాధ అన్న. నా తోటి విద్యార్థి ఒకరోజు ఇవాళ కనపడి రేపు లేకపోతే నాకు ఎంత ఉంటుందన్న. మొన్న హరిప్రసాద్ అనే ఖమ్మం విద్యార్థి ఏం జరిగిందంటే వరంగల్ చెందిన విద్యార్థి 4 రోజుల పాటు నా ముందు దీక్షలో పాల్గొన్నాడు. 10 రోజుల తర్వాత అతని ఫోటో వచ్చి మీరందరూ 11వ నాడు దినానికి రావాలంటే ఎంత కడుపు తగిలిపోద్దన్న. ఇంకా ఏం చేయలేని పరిస్థితుంది. స్టే ఆర్డర్ని కాపాడుకుంటారు. రెయ్యంబగులు కోట్ల లాయర్ల చుట్టూ డబ్బులు పెట్టి పిల్లగాళ్ళందరినీ రక్షించుకుంటూ వస్తున్నాం అన్న. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఈ పిల్లగాళ్ళు ఉన్నారు. నైట్ ఎక్కడ ఖమ్మం నుంచి వచ్చిండు, ఖమ్మం నుంచి ట్రైన్లో వచ్చిండు పిల్లగాడు చల్లోకి వచ్చే దాని ఉంది. ఇప్పుడు 1 గంటలకు గ్రూప్లో మెసేజ్ పెట్టినా, నిద్ర లేకుండా వచ్చిన ఖమ్మం నుంచి టికెట్లు బుక్ చేసిన ఎవరైనా చెప్పి 52 మార్కులకు ఉద్యోగం ఇవ్వాలా, 139 వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్కి ఉద్యోగం ఇవ్వాలా. పాయింట్ నెంబర్ 1. 2వ పాయింట్ నెంబర్ టీఎస్ఎస్పి, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. దీని అర్థం ఎవరైనా చెప్పాలి. ఏపీఎస్పి అప్పుడున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎస్పీఎఫ్, ఎస్ఆర్సిపిఎల్ ఈ పోస్టులని ఎందుకు డిస్ట్రిక్ట్ వైజ్ చేయలే? ఈ చేసినావు, అవి ఎందుకు చేయలే? ఆల్రెడీ విడగొట్టినావు. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ విడగొట్టినావు. మళ్ళీ పాపులేషన్ బేస్డ్ అన్న. రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించిండు అన్న. ఏం చేయమన్నా? మా బాధని ఏ అధికారికి చెప్పాలన్నా? మేము తప్పులు ఉన్నాయి, ఏడుపు ఒక్కడే వస్తుంది. తప్పులు ఉన్నాయి కానీ ఎవరికి చెప్పాం మేము? మారే అన్యాయం జరిగిందిరా. కొన్ని వేల మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంత 85 మార్కులు వచ్చిన పిల్లగాడికి ఉద్యోగం ఇవ్వాలా, 128 మార్కులు వచ్చిన విద్యార్థికి ఉద్యోగం ఇవ్వాలా? మీరే చెప్పాలి. 128 మార్కులు వచ్చినాయి, 128.5 మార్కులకు జయవార్తం చచ్చిపోయిండు. నోటిఫికేషన్ క్లియర్గా చూపి అన్న.
ఇది చదువుతానన్న. పోస్టు ప్రాంత ఇచ్చే సమయంలో కూడా CD1 CD2 ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 27లో CD1 CD2లను ఈ క్రింది వివరంగా వివరించడం జరిగింది. CD1లో 17 జిల్లాలు, ఇవన్నీ కలిపి ఒక కేటగిరీ, ఇవన్నీ కలిపి ఒక కేటగిరీ అంటే జోన్, 2 జోన్లు. కట్ ఆఫ్ ఇస్తే ఈ జోన్కి ఒక కట్ ఆఫ్ వేయాలి, ఈ జోన్కి ఒక కట్ ఆఫ్ వేయాలి. ఇది ఒకటి పద్ధతి. ఏమో సివిల్ AR పోస్టులు, సివిల్ పోస్టులకు ఎట్లా ఇచ్చిన ప్రిఫరెన్స్, ములుగులో సెలెక్ట్ కాకపోతే వరంగల్లో సెలెక్ట్ కాకపోతే ఖమ్మం కాకపోతే ఈ విధంగా ఇట్లా 28 జిల్లాలు ఇక్కడ ఇచ్చిండు. జోన్ వైజ్ ఇచ్చిండు. కట్ ఆఫ్ ఎట్లా ఇవ్వాలి, ఎవరు మోసం చేస్తున్నట్టు, ఎవరు దాగా చేస్తున్నట్టు నువ్వే చెప్పన్న. మళ్ళీ పోస్ట్ కోడ్లు చూడు, ఏమో సివిల్ ARలు ఏమో జిల్లాకి ఎన్ని ఉన్నాయని ఇచ్చిండు. పట్టుకోరి జిల్లాకి ఎన్ని ఉన్నాయని ఇచ్చిండు, ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చిండు. ఈడ చూడండి TSSB పోస్టులు, కాంట్రాక్ట్ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2499. కాంట్రాక్ట్ డిస్టిక్ థియేటర్ ఈడ ఉంది. జిల్లా వైద్య ఎక్కడ విభజించిండా, జిల్లా వైద్య ఎక్కడ విభజించిండా, ఎవడన్నా విభజించిండా? మరి ఎట్లా ఇవ్వాలన్నా, ఎవరిని మోసం చేస్తారు, మీ తప్పు ఉందా? ఏం చేయమన్నా ఇక దయచేసి అన్న రేవంత్ అన్న కొద్దిగా దయచేసి మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్న కొంచెం హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేక ఉన్నా, చెప్పకూడదులే కానీ మా సీట్లే అన్న, మేము ఓట్లు వేయించినామన్నా. దాదాపు 1500 మంది 1600 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే ఏర్పడ్డ తెలంగాణ 2 సార్లు వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఏం బతుకులు మారలేదనుకోవాలి. నిజం వాళ్ళు అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మా అన్న మీరు గమనించడం లేదా, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జైల్లో డిపాజిట్లు కోల్పోయారు వాళ్ళు. మెజార్టీలు చూస్తున్న అర్థమైతే విద్యార్థులతో ఉసురు ఎట్టగొట్టుకుర్రు వరంగల్ ఈ జిల్లాలతోటి. దయచేసి అందుకని మేము అని చెప్తున్నాం అన్న, ఇంకా ఎంతకని పోరాడే ఓపిక లేదు, దయచేసి చేయండి అని చెప్తున్నాం అన్న. జియో నెంబర్ 46 గురించి 6 నెలల నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాము. మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ప్రజా దర్బార్కి వస్తూనే ఉన్నాము, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. కానీ ఈరోజు మేడం గారు వచ్చి ఐఏఎస్ మేడం గారు వచ్చేసి మా ప్రాబ్లమ్స్ విన్నది. ఈ రోజే తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తాము, మీకు న్యాయం జరిగేలా చేస్తామని అయితే చెప్పారు, హామీ అయితే ఇచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి నిరుద్యోగులే కారణమని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుని ఈరోజు మమ్మల్ని ఎందుకు చర్చలకు పిలవట్లేదు. జియో 46 గురించి ఎక్కడ TSLPRB బోర్డు చైర్మన్ గారు ఎక్కడ చెప్పలేదు. టీశాట్లో 3 గంటల లైవ్ తీసుకున్నప్పుడు కూడా ఈ జియో 46 గురించి విధి విధానాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు విధి విధానాలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా గోప్యంగా ఉంచడానికి రీజన్ ఏంది? ఇది ఎవరిని లబ్ధి చేకూర్చడానికి, ఆంధ్ర సెటిలర్స్కా, బీహార్ వాళ్ళకా, అదే అస్సాం వాళ్ళకా, ఒరిస్సా వాళ్ళకా, లేకపోతే మధ్యప్రదేశ్ వాళ్ళకా? తెలంగాణలో ఉన్నాం, తెలంగాణలో పుట్టి తెలంగాణ స్థానికత కోసం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందన్న? హైదరాబాద్లో ఉన్న వాళ్లకు 60 మార్కులకు 70 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లకు 125, 126 మార్కులు వచ్చి ఉద్యోగం రాకపోతే ఎటుపోతుందన్న? నా ఏజ్ 32 సంవత్సరాలు, లాస్ట్ నోటిఫికేషన్ నాది. 4 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నా, నాకు 122 మార్కులు 4 సంవత్సరాల నుంచి చదివినా. ఈరోజు ప్రజావానికి జియో నెంబర్ 46 బాధితులందరూ జియో నెంబర్ 46 46ను రద్దు చేయమని ప్రజావానికి రావడం జరిగింది. లోనున్న ఐఏఎస్ అధికారి హరిచంద్ర మేడం గారు కానీ, గద్వాల ఎస్పీగా పనిచేసిన ఎస్పీ గారు కానీ, ఈరోజు మాకు ఏసీపీ సార్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఇమీడియట్గా హోమ్ డిపార్ట్మెంట్కి CMO ఆఫీస్ కానీ పంపించడం జరిగింది. మా ముందే పంపించిన తర్వాత తక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ సీఎం గారు ఫ్లైట్లో ఉండటం వల్ల మాకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పారు. ఈ జియో నెంబర్ 46 అనేది ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క మరణ శాస్త్రం. మరణమన్న చెప్పి కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు వస్తుందో కానీ 15 నెలల తర్వాత మా మరణాన్ని మాకే తెలియజేసిండు వివి శ్రీనివాసరావు గారు, బోర్డు చైర్మన్ గారు. వివి శ్రీనివాసరావు గారు 15 నెలల తర్వాత మా మరణాన్ని మాకు తెలియజేసిండు. అంటే నువ్వు 15 నెలల పాటు నీకు అన్ని ఆరోగ్యాలు బాగున్నారని చెప్పి 15 నెలల తర్వాత నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పిండు.